నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సదస్సు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు. కొప్పోలు మసీదును 26 లక్షలతో అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఫ్లైఓవర్ నుండి రోడ్డు నిర్మాణంతో పాటు సైడ్ డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్స్చేంజ్ సిబ్బంది క్రీడలు ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు. సిబ్బంది మానసిక ఉల్లాసానికి క్రీడలు ఉపయోగపడతాయని సూచన. నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. టూరిజం, పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. పెట్టుబడుల ద్వారా ఉపాధి లభిస్తుందని, తద్వారా సేవారంగం విస్తరించి సేవా పన్ను ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సంపద సృష్టించేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎలా ఉన్నామో జిల్లాల వారీగా వివరాలు ఉండాలి. గత వైసీపీ హయాంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన పరిస్థితి అందరం చూసాం. వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోవాలి, లేదంటే వ్యర్థమే అని చంద్రబాబు అన్నారు. దిస్ ఈజ్ వేర్ మీ క్రియేటివిటీ, మీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అవేర్నెస్ బిల్డింగ్, ఫ్యూచర్ నాకు ఏం డౌట్ లేదు. టూరిజం విల్ బి ది బిగ్గెస్ట్ సెక్టర్. ఇప్పుడు మన వాళ్ళందరూ బయట పోతున్నారు. ఇప్పుడు హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్. ఈ వార్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లోకల్ టూరిజం విల్ ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ మన దేశంలో 140 crore పాపులేషన్. ఫ్రీక్వెంట్ హాలిడేస్, లేజర్ అండ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ వారు చెప్పినట్టు 10,000 కాదు, 50,000 నీకు ఇచ్చిన టార్గెట్. నువ్వు 10,000 కానీ ఆగిపోతున్నావు. 50,000 రూమ్స్ నేను చెప్పాను. అవి కాకుండా హోమ్ స్టే, దట్ ఈజ్ అనదర్. ఈ కోనసీమ ఇలాంటి ప్రాంతంలో హోమ్ స్టే, దట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మన దగ్గర అన్నీ కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌస్ చేయాలా, టెంపుల్స్ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం ఇన్ ఎ బిగ్ వే. రెండోది, టూరిజం వల్ల మీకు హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇది టెంపుల్ వల్ల. ఆల్ టెంపుల్స్ మన దగ్గర 5-6 టెంపుల్స్ టాప్ ఉన్నాయి. ఈరోజు మన దగ్గర జిఎస్టిపికి లెక్కేసుకుంటే 6% రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటాయి. అదే తెలంగాణ 9% ఉంటుంది. నాట్ టుడే, ఐ థాట్ లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్ ఆలోచించాం. సర్వీస్ సెక్టర్ ఉంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది, నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది. అది మీలో కూడా ఇది రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంతా పీపీపీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏదర్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఆర్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉంటే సర్వీస్ సెక్టర్ బూమ్ అవుతుంది. ఇండియా అగ్రికల్చర్ సెక్టర్లో ఫెయిల్ అయ్యాం. అగ్రికల్చర్ రెవల్యూషన్లో ఆఫ్టర్ లాంగ్ టైం అలా సర్వైవ్ అయ్యాం. ఆ తర్వాత ఇండస్ట్రీ మనం మిస్ అయ్యాం. సర్వీస్ సెక్టర్ ముందుకెళ్ళాం. దానికి కారణం సర్వీస్ సెక్టర్ ఎందుకు వచ్చిందంటే ఐటీ ఇవన్నీ వచ్చి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సర్పాస్ చేసి సర్వీస్ సెక్టర్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇండస్ట్రీని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ సర్వీస్ సెక్టర్ పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు వదిలిపెడుతున్నాం. మీరు మీ జిల్లాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి మళ్ళీ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుతున్నాం. దీంట్లో మేజర్గా ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ బిల్డప్ కాకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా దాని మిత్రదేశాల నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాక్ ప్రాదేశిక జిల్లాల్లో 2 ట్యాంకర్లపై సూసైడ్ బోటుతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. పర్షియన్ గల్ఫ్లో ఇరాక్ తీరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి గురైన నౌకలను అమెరికాకు చెందిన సేఫ్ సి విష్ణు, గ్రీస్కు చెందిన జెఫిరోస్గా గుర్తించారు. సేఫ్ సి విష్ణు నౌక మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉండగా జెఫిరోస్పై మాల్టా జెండా ఉంది. ఈ నౌకలు తీరంలో చమురు సేకరిస్తుండగా పేలుడు పదార్థాలతో ఉన్న సూసైడ్ బోట్ వీటిని ఢీకొట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో భారీగా పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 2 నౌకల్లో ఉన్న 38 మంది సిబ్బందిని రెస్క్యూ టీం సభ్యులు కాపాడారు. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని భారతీయుడిగా గుర్తించారు. అయితే అతడి పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ దాడి తమ పనేనని ఇరాక్ ప్రకటించింది. ఈ మేరకు తమ అధికార మీడియాలో వెల్లడించింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన నాటి నుండి పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే చమురు నౌకలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా 3 కమర్షియల్ నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి. వీటిలో ఓ నౌక థాయ్ జెండాతో భారత్కు వస్తుండగా యుఏఈ తీరంలో దాడి జరిగింది. భారతీయుల క్షేమం కోసం గల్ఫ్ దేశాలు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ దేశాల్లోని భారత ఎంబసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్నారు. గల్ఫ్, పశ్చిమాసియా పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయం గుర్తుంచుకోవాలని భరోసా ఇచ్చారు. భారతీయుల భద్రత కోసం సాయశక్తులా శ్రమిస్తామని కేరళం ఎన్డీఏ సభలో పేర్కొన్నారు. कि गल्फ के हमारे सभी मित्र देशों की सरकारें भी हमारे देश के नागरिकों का पूरा ध्यान रख रही है. मैं उन सभी सरकारों का भी आभारी हूं. वहां हर देश पे जो हमारी एम्बेसीज है, हमारे मिशन है, वे 24/7 उनकी मदद कर रहे हैं. किसी को भी खाना पीना चाहिए, मेडिकल हेल्प चाहिए, रहने के लिए हेल्प चाहिए, कानूनी सहायता चाहिए, ये सब सुनिश्चित किया जा रहा है. लेकिन साथियों, ये बहुत बड़ा दुर्भाग्य है कि कांग्रेस पार्टी इतने बड़े वैश्विक संकट में भी राजनीति ढूंढ रही है. कांग्रेस पार्टी जानबूझकर उकसाने वाले बयान दे रही है, गैर जिम्मेवार बयान दे रही है, ताकि स्थितियां बिगड़ जाएं, हमारे लोग वहां संकट में फंस जाए और फिर ये लोग मिलकर मोदी को गालियां देने का, रील बनाने का अभियान शुरू कर सके. यही उनका खेल है. ఒంగోలు 10వ డివిజన్ కొప్పోలు మసీదు, ఈద్గా, కబరస్థాన్లను 26 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. కొప్పోల్లో మసీద్ ఏ ఆయిషా ప్రాంగణంలో నిర్మించిన సీసీ ప్లాట్ఫారం ప్రారంభించారు. 2014-19 మధ్య కాలంలో 10 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించామని, తాను అధికారంలో లేకపోయినా మసీదు అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. వెనక్కి జరగదు.
సైడ్ మేడం గారు సైడ్ మేడం సార్ 20 నెలల కాలంలో 16.55 లక్షల రూపాయలతో ప్లాట్ఫామ్ కబరిస్తాన్లో రోడ్డు ఏర్పాటు చేశామన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, కొప్పోలు ప్రాంతంలో ముస్లిం సోదరులకు అవసరమైన సమస్యలను పరిష్కరించి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యేను కోరగా వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. 9-10 డివిజన్లో 2,65 లక్షల రూపాయలు, 4,80 లక్షల రూపాయలతో 2 పనులు చేపట్టామన్నారు. కొప్పోలు ఫ్లైఓవర్ నుండి చివరి వరకు ఎత్తు పెంచి డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు పెద్ద సైడ్ డ్రైన్ల ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కామిపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, మసీద్ అధ్యక్షులు అహ్మద్ షరీఫ్, కాళీ మస్తాన్ వలీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే ఈ 10వ డివిజన్లో ఇక్కడ మసీద్ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంది. మనము 14-19లో వచ్చినప్పుడు అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించాం. అదేవిధంగా అప్పుడు మనం అడిగినవి కూడా చిన్న చిన్న పనులు కూడా ఆ రోజుల్లో చేసాం. తర్వాత అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా మన రంజాన్ టైంలో 2-3 సార్లు కూడా ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా ఉండేది. వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా మన ఈద్గాకి ఫ్లోరింగ్ అడగటం కూడా జరిగింది. అప్పుడు అడిగినప్పుడు దానికి కూడా 16,55,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేశాం. దాన్ని కూడా ఈరోజు చక్కగా మనం ప్లాట్ఫామ్ మీద మనం చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈద్గా కూడా మనకి టౌన్లో కూడా మనం వచ్చిన తర్వాతే దానికి ఫ్లోరింగ్ కూడా లాగించాము. అప్పుడు దాకా మట్టిలో కూర్చుంటుండేవాళ్ళు. మేము వచ్చినప్పుడు ఫస్ట్ సారి నేను వెళ్ళినప్పుడు 14లో రంజాన్ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు మట్టిలో ఉన్నారు అందరూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కల్లా మేము చేస్తామని చెప్పి ఆ రోజు ఈద్గా కూడా అక్కడ కూడా ఫ్లోరింగ్ లాగి వాళ్ళకందరికి కూడా అన్నీ చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ 16,50,000 ఈద్గాని ఇక్కడ కూడా మనం బాగా చేసాం. అదేవిధంగా ఈరోజు రంజాన్ మాసంలో అందరూ కూడా ఫాస్టింగ్ ఉంటా భక్తి శ్రద్ధలతోటి ముస్లిం సోదరులందరూ కూడా మనం చేసుకోవటాలు జరుగుతూ ఉన్నాయి. మన తెలుగుదేశం పార్టీ టైంలోనే ఎక్కువ మనకి ముస్లిమ్స్కి సంబంధించినవి అన్నీ కూడా మన టైంలోనే ఎక్కువ చేసాం అనేది కూడా ఈ రోజు కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కప్రస్తా కూడా మనకి ఉండే కేశరాజు గుట్ట దగ్గర కూడా 3 ఎకరాలు దాన్ని కూడా శాంక్షన్ చేయించాము. వాళ్ళకి సరిపోవట్లేదని అది కూడా సీసీఎల్లో ఉంది. సీసీఎల్ నుంచి రాగానే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేసి దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉండే మసీదుకి తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకి మన సైడ్ నుంచి ఏం చేయాలన్నా కూడా తప్పకుండా కూడా మన సైడ్ నుంచి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడుండే మనం వచ్చిన తర్వాత 20 నెలలు ఈ టైంలోనే 10వ డివిజన్లో ఆల్రెడీ 2,65,00,000కి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 4,80,00,000కి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈ రోడ్డు కూడా 1,60,00,000 అది కూడా శాంక్షన్ అయ్యి వచ్చింది. ఆర్ఎన్బి రోడ్డు. దానికి ఏంటంటే మనం డ్రైన్ ఈరోజు పెద్ద డ్రైన్లో పెడుతున్నాం కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉండే స్లమ్ ఏరియాస్ అంతా కూడా మునగకూడదని చెప్పి ఇబ్బందులు రాకూడదు వర్షాలు పడ్డప్పుడు కూడా మెయిన్ డ్రైన్ ఒకటి ఇక్కడ కడతా ఉన్నాం. ఆ మెయిన్ డ్రైన్కి కూడా 2 కోట్లు పెట్టేసి దాన్ని కూడా జరుగుతూ ఉంది. మొత్తం కొప్పోలు దాకా మళ్ళా హైట్ లేపి వాటర్ కూడా నిలవకుండా నీట్గా కలవలోకి పోయేటట్టుగా ఈరోజు దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 10వ డివిజన్ అవ్వచ్చు 9వ డివిజన్ అవ్వచ్చు ఇదివరకు మన టైంలోనే మంచినీళ్ళు సమస్య మంచినీళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు కార్పొరేషన్ నుంచి పైప్ లైన్ కూడా లాగి ఇంటింటికి కుళాయి ఇచ్చింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసి దీన్ని సీసీ ప్లాట్ఫామ్ను కూడా ప్రజలకి మన మైనారిటీ సోదరులకు అందరూ కూడా అంకితం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా
ఏ అవసరం ఉన్నా కూడా మైనార్టీస్కి చేయడానికి మేము చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియదు. ఇదిగా కాంపౌండ్ కూడా ఎస్టిమేషన్ ఇప్పించి దాన్ని కూడా నెక్స్ట్ మళ్ళా మన రంజాన్ వచ్చే టయానికి దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ దాదాపు ఈ మసీదుకి సంబంధించినంత వరకు దాదాపు పనులు అవుతాయి. ఎంతోమంది మనకి ఇక్కడ 9వ డివిజను 10వ డివిజన్లో ఉండే మైనార్టీస్ కానీ అక్కడ ముందు ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరికీ ఇబ్బంది లేకుండా చేసేదే మన బాధ్యతగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ శాఖ సిబ్బందికి 2 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎక్స్చేంజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ మైదానంలో ఉమ్మడి ప్రకాశం, బాపట్ల జిల్లాలోని ఎక్స్చేంజ్ పోలీస్ సిబ్బంది, అధికారులకు 2 రోజుల పాటు జరుగుతాయన్నారు. Okay, this is the trial. We are commencing here. చక్కగా చప్పట్లతో స్వాగతిద్దాం. కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్య అతిథులు పాటు మిగతా అతిథులు శ్రీమతి కె విజయ మేడం గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే మన సంతోషాలు అందుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అందువల్ల పరిభాషలో చెప్పాలంటే గౌరవప్రదంగా నిలిచినటువంటి జెండా తమ యొక్క క్రీడ చాలా గొప్పది. అదిలో విచ్చేస్తున్నది పతాకదారులై ప్రకాశం ఒంగోలు జాతి పౌరుషాన్ని దేశాలకు వస్తూ ఈ అందరూ ఇంకా సార్ విధి నిర్వహణతో పాటు క్రీడల్లో మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 16 రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, చెస్, క్యారమ్స్, షెడ్యూల్ టోర్నమెంట్స్ హైదరీ క్లబ్లో మిగిలిన ఆటలు ఇక్కడ జరుగుతాయన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. వాలీబాల్, షాట్ పుట్, రన్నింగ్ రేస్ తదితర పోటీల్లో అధికారులు, సిబ్బంది ఉల్లాసంగా పాల్గొన్నారు. క్రీడలకు గ్రౌండ్ కేటాయించిన ప్రకాశం పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే ఆయేషా బేగం, అసిస్టెంట్ కమిషనర్ విజయ, సిబ్బంది పాల్గొన్నారు. అంతేగా ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు మనకి ఒంగోలు, బాపట్ల, మార్కాపురం జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్సైజ్ స్పోర్ట్స్ మీట్ మనం ఈరోజు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరుపుకుంటున్నాం.
ఈ 3 జిల్లాల నుంచి అలాగే డిస్టిలరీ వింగు, డిపోస్, అన్ని వింగ్స్ నుంచి కానిస్టేబుల్ నుంచి అన్ని అధికారులు కూడా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈరోజు రేపు అంటే 12th and 13th పోలీస్ గ్రౌండ్లో, అలాగే ఇండోర్ గేమ్స్ హైదర్ క్లబ్లో జరుగుతాయి. సో అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోలీస్ గ్రౌండ్ మాకు ఫెసిలిటేట్ చేసినట్టు పోలీస్ సిబ్బందికి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా కవరేజ్ చేసినట్టు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. ఒంగోలు లంబాడి డొంకలో అక్షర దంత వైద్యశాలను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. నిర్వాహకులు డాక్టర్ ప్రజ్ఞ మండువను అభినందించారు. వైద్య రంగంలో అనేక రకాల ఆసుపత్రులు ఒంగోలులో ఏర్పాటు చేస్తున్నారని, అందులో భాగంగా దంత వైద్యశాల ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ శ్రీధర్, మండవ మురళీకృష్ణ, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన బయట ఉన్నాయండి. డెంటల్ హాస్పిటల్ మధ్యలో గ్యాప్ ఇచ్చాను. ఎక్కడ హంగామా చేస్తారు దొరకలేదు లేదన్నారు. ఇంకొక ఆఫీస్ ట్రై చేస్తాను. చెప్పు ఐడియా అక్షర డెంటల్ క్లినిక్ గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ చేతుల మేర ఓపెనింగ్ జరిగినది. చాలా సంతోషం. ఒంగోలు పట్టణంలో ఎంతో సీనియారిటీ, రూట్ కెనాల్లో ఎంతో ప్రఖ్యాతిగా ప్రజలను మనల్ని పొందినటువంటి మండవ ప్రజ్ఞ గారు, శ్రీధర్ గారు ఇద్దరు కూడా వాళ్ళ సొంత భవనంలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ మండవ మురళీకృష్ణ గారు, ఇతర డాక్టర్సు, ఒంగోలు పట్టణంలో ప్రముఖులు అందరూ కూడా హాజరై వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రజలందరూ కూడా డాక్టర్ ప్రజ్ఞ గారి ట్రీట్మెంట్ని ఉపయోగించుకొని ఎంతో ఆధునిక టెక్నాలజీ తోటి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఉన్నవి. ప్రజలందరూ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రజలందరూ కూడా వాళ్ళని పబ్లిక్లో బాగా మెచ్చుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఒంగోలు ప్రజలు, పట్టణ ప్రజలందరూ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఉపయోగించవలసిందిగా కోరుచు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయండి. ఇప్పుడు మనం కొత్త హాస్పిటల్ వచ్చేసి లంబాడి డొంకండి, దుర్గా నర్సింహం దగ్గర అక్షర దంత వైద్యశాల. ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారితో జరిపించడం జరిగింది. అట్లాగే గౌరవ అతిథిగా సూర్యశ్రీ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి మా అన్నయ్య మండవ మురళీకృష్ణ గారితో 2వ చేంబర్ కూడా ఓపెన్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందులాగా డెంటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కానీ వేరే నగరాలకు కానీ వేరే సిటీస్కి కానీ వెళ్ళాల్సిన పని లేదండి. ఇంతకుముందు మెట్రో సిటీస్లో దొరికేటటువంటి ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ అన్నీ కూడా లేటెస్ట్గా మనం ఇప్పుడు తెప్పించాము. ఇక్కడే ఒంగోలులోనే మన ప్రజలందరికీ కూడా అందుబాటు ధరల్లోనే మనము చేయడం జరుగుతుంది. కాబట్టి మారిన అడ్రస్ని అందరూ గుర్తించి ఏదైనా దంత సమస్యలు ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీకు తగినటువంటి అడ్వైస్ మేము చేస్తాము. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. గత కొంతకాలంగా వివాదంలో ఉన్న కార్మిక నగర్ స్థలం ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పరిధిలోనిదని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తెలిపారు.
ముక్తినూతలపాడు గ్రామ సర్వే నెంబర్ 186లోని 12 ఎకరాల 80 సెంట్ల భూమి పూర్తిగా రైతు వారి ఈనాం భూమి అని స్పష్టం చేశారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కార్మిక నగర్ భూ వివాదానికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలను వెల్లడించారు. కార్మిక నగర్లోని భూమి ఆర్ఎస్ఆర్ దాఖలా ఈనాం భూమిగా ఉందని ఆర్డీఓ తెలిపారు. ఆర్ఎస్ఆర్లో చివుకుల రామకృష్ణమూర్తి, లక్ష్మీ నరసయ్య పేర్లు నమోదై ఉన్నాయని, దీన్ని సూదనగుంట కోటయ్య, ముండ్లమూరు సుబ్బయ్య, బంగారయ్య పేర్లతో రైతువారి ఈనాం పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎఫ్ఎంబి దాఖలా కూడా 5 విభాగాలుగా సబ్ డివిజన్ చేస్తోందని, దీనిలో కొంత భాగం ఎన్ఎస్పి కెనాల్ కోసం సేకరించడం జరిగిందన్నారు. ఈ భూమికి సంబంధించి అనేక వివాదాలు కోర్టులో నడుస్తున్నాయని తెలిపారు. భూమికి హక్కుదారులుగా చెప్పుకుంటున్న వారిని విచారించి న్యాయస్థానం వాస్తవ హక్కుదారులను నిర్ధారించాల్సి ఉందన్నారు. స్థలంలో వివాదం జరుగుతున్నందున ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ఐపీసీ నోట్ 45వ ఆర్డర్ను ఇవ్వడం జరిగిందని, టైటిల్ నిర్ధారణ అయ్యే వరకు ఎవరూ సదరు భూమిలోకి వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఆర్డీఓ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు అర్బన్కి సంబంధించినటువంటి ముక్తినూతలపాడు సర్వే నెంబర్ 186కి సంబంధించి ఆర్ఎస్ఆర్ దాఖలా సర్వే నెంబర్ 186 అనేది ఇనాం ల్యాండ్గా నమోదు చేయబడి పూర్తి విస్తీర్ణం 12 ఎకరాల 80 సెంట్లు ఉండి ఆర్ఎస్ఆర్లోనే చివుకుల రామకృష్ణయ్య, లక్ష్మీ నరసయ్య మరియు ఒకరు అనేటువంటిది రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు మీరు ఈ ఆర్ఎస్ఆర్ చూస్తే మీకు ఇది సేమ్ థింగ్ 186 సర్వే నెంబరు 12 ఎకరాల 80 సెంట్లు. ఇక్కడ నేమ్స్ కూడా వచ్చేసి ఉన్నాయి. 10-1లో కూడా ఇది పట్టా ల్యాండ్గా నమోదు చేయబడి పట్టాదారుల పేర్లు వచ్చి ఉన్నాయి. అలాగే ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఇనాంబీ రిజిస్టర్ని పరిశీలించిన పిమ్మట ఈ 186 సర్వే నెంబర్ 12 ఎకరాల 80 సెంట్లకి 3 ఇనాందారులకి రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సూదనగుంట కోటయ్య, ముండ్లూరి సుబ్బయ్య అండ్ ముండ్లూరి బంగారయ్య. సో ఇది ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఇనాంబీ రిజిస్టర్ యొక్క కాపీ. అందులో సర్వే నెంబర్ 186 నందు ఇలా 3 పేర్లకి రైతువారి పట్టాలు ఇవ్వబడి ఉన్నాయి. అది మీరు పరిశీలించుకోవచ్చు. ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ఎంటైర్ అవార్డు కాపీస్, రికార్డ్స్ ఆర్డీఓ ఆఫీస్లో లభ్యంగా ఉన్నాయి. ఈ 186కి సంబంధించి 186/1లో సంబంధించి మీరు ఎంజాయ్మెంట్ని పరిశీలిస్తే ఐటీఐ కాలేజ్ 99 సెంట్లలో ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ 60 సెంట్లలో ఉంది. 2 అంటే 1 ఎకరా 40 సెంట్లలో హౌస్ సైట్స్ ఉన్నాయి, ఎకరా 63 సెంట్లలో వ్యాకెంట్ ల్యాండ్ ఉంది. ఈ ఎకరా 40 సెంట్లు మరియు ఎకరా 63 సెంట్లలో ప్రస్తుతం వివాదం నెలకొని ఉంది. యాజ్ పర్ ఆర్ఎస్ఆర్, యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్ ఇది పట్టా ల్యాండ్గా ఉంది. 2 డిఫరెంట్ పార్టీస్ ఇదే ల్యాండ్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ గౌరవ కోర్టులో చాలా ఓఎస్లు ఇప్పుడు వేయబడి ఉన్నాయి. ఆ 2 డిఫరెంట్ పార్టీస్ ఇదే ల్యాండ్ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అందులో ఒక పార్టీ అందులో మాకు డీకే పట్టాలు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఆ ఓఎస్లలో మెన్షన్ చేసి ఉన్నారు. దానికి సంబంధించి ఈ అన్ని ఓఎస్లలో మేము వేయాల్సిన కౌంటర్స్ మేము ఆల్రెడీ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కానీ కౌంటర్స్ కానీ సబ్మిట్ చేసి ఉన్నాము. ఆ డీకే రిజిస్టర్ను మేము వెరిఫై చేసినచో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి డీకేలు ఎక్కడా రెవెన్యూ రికార్డులో నమోదై ఉండబడలేదు. ఈ ఇష్యూ ల్యాండ్ అనేది పట్టా ల్యాండ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి టైటిల్ నిర్ధారించేటువంటి హక్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేదు కాబట్టి గౌరవ కోర్టు ఉత్తర్వుల్ని బట్టి తదుపరి చర్యలు దీని మీద తీసుకోబడతాయి. సైట్ మీద ఆల్రెడీ డిస్ప్యూట్ ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వెస్ట్తో, అలాగే సైట్ మీద ఆల్రెడీ డిస్ప్యూట్ జరుగుతోంది, ఇబ్బంది సిచ్యుయేషన్ ఉంది కాబట్టి యాజ్ అ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్తో బిఎన్ఎస్ఎస్ 164 ఎర్లియర్ 145 ఐపీసీ ప్రకారము మేము ఆర్డర్స్ ఇష్యూ చేసి ఉన్నాము. దాన్ని బట్టి టు మెయింటైన్ ద పీస్ అండ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ. సో పబ్లిక్ మూమెంట్ అనేది ఈ సైట్లోకి రిస్ట్రిక్ట్ చేసి ఉన్నాము. కాబట్టి మేము ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గౌరవ కోర్టు నందు చాలా ఓఎస్లు డబ్ల్యూపీలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి టైటిల్ నిర్ధారించేటువంటి హక్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు లేదు. గౌరవ సివిల్ కోర్టు మాత్రమే ఇది ఎవర్ ల్యాండ్ అనేటువంటి టైటిల్ నిర్ధారించేటువంటి హక్కు కలిగి ఉంది. కాబట్టి దయచేసి పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే అక్కడ 145 ఆల్రెడీ ప్రొమల్గేట్ అయ్యి ఉంది కాబట్టి ప్రజలు సంయమనం పాటించాలి. ఆ ల్యాండ్లోకి ఎవరు ఎంటర్ అవ్వడానికి. గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నాయని ఒంగోలు పాప కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ అధికారి డాక్టర్ రంగకుమార్ యాదవ్ తెలిపారు. 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారని, అందుకోసం ప్రభుత్వాలు 14 సంవత్సరాల నుండి 15 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వారంలో 4 రోజులు వ్యాక్సినేషన్ చేస్తామని, 14 ఏళ్లు నిండిన బాలికలు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేయించుకుని వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా ఆడపిల్లలకు HPV వ్యాక్సినేషన్ అందించేందుకు ప్రభుత్వాసుపత్రులకు తీసుకురావాలని కోరారు. ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ HPV వ్యాక్సిన్ని ఇప్పుడు ప్రతి PHC సెంటర్లలో వచ్చేలా చేశాయి. ఈరోజు ఇక్కడ మన పాపా కాలనీలో ఇనాగ్రేషన్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. 14 సంవత్సరాల వయసు నుండి 15 నిండకుండా ఉన్న అడాలసెంట్స్ ఫీమేల్ గర్ల్స్ అందరికీ ఈ రోజు నుంచి ప్రతి వారానికి 4 రోజులు అంటే సోమ, మంగళ, గురు, శుక్రవారాలు ప్రతి వారానికి 4 రోజులు మనం ఇక్కడ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. సో ఈ యొక్క HPV వ్యాక్సిన్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్ అటువంటి సంబంధిత వ్యాధులు రాకుండా ఇది నివారణ కొరకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి మా తరపు నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించారని డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం వైసీపీ పనిచేస్తుందని తెలిపారు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, జెడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తున్నందున వారిని ఘనంగా సత్కరించారు. ఒకసారి నిలబడరా అందరూ. మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో ఉంచడం జరిగింది. ఎంత ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ప్రజల్లోకి పాదయాత్ర చేసి మనకి అధికారం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పథకాలన్నీ ఏ పథకాలైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు
ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా పార్టీ 16వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ రాష్ట్రంలో మా దైవం పేదల పాలిటి పెన్నిధి వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాజశేఖర గారి ఆశయాల కోసం, ప్రజల కోసం జగనన్న ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా వెన్ని చూపకుండా ఈ రాష్ట్రంలో రాజశేఖర ఆశయాల కోసం పార్టీని పెట్టి పార్టీని పటిష్టం చేసుకుని ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగా చదువుకోవాలని చెప్పేసి నాడు నేడు ప్రవేశపెట్టి ప్రతి మహిళని గౌరవించుకుంటూ అమ్మఒడి పథకం పెట్టి ఆరోగ్యశ్రీని కానీ మిగిలిన పథకాలను కూడా పటిష్టం చేసుకుని ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా పేదవాడికి గడప గడపకి చేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీని సందర్శించారు. అధ్యాపకులు విద్యార్థులతో సమావేశమయ్యారు. వైద్య విద్యలో పరిశోధన, ప్రజారోగ్యం, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏటా యూనివర్సిటీ ద్వారా 10 కోట్ల రూపాయలు పరిశోధనకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. ప్రజారోగ్య రంగంలో పరిశోధనలను విస్తరించేందుకు సింగపూర్ యూనివర్సిటీ, గేట్స్ ఫౌండేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య అవకాశాలున్నాయన్నారు. కళాశాలలో విద్యతో పాటు క్రీడలు, ఇతర సహ పాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు సైక్రియాటిక్ విభాగం ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఏసుపాదం, సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, హెచ్ఓడీలు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు మార్నింగ్ నెల్లూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు విజిట్ చేయడము, తర్వాత నారాయణ మెడికల్ కాలేజీ, తర్వాత ఆన్ ది వే ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. ఇది 2011లో స్టార్ట్ అయింది. సో దినదిన అభివృద్ధిగా 175 సీట్స్ ఉన్నాయి. పీజీ సీట్స్ కూడా ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీస్ కూడా త్వరలో మనం స్టార్ట్ చేసాం. ఐఎమ్ హ్యాపీ దట్ డాక్టర్ మాణిక్యరావు సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్ హూ ఇస్ ఆల్సో ఇన్ చార్జ్. సో వీ హ్యావ్ గివెన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ టు ఇంప్రూవ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా త్వరలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. అదే కాకుండా వీఆర్ ఎంకరేజ్ నాట్ ఓన్లీ ద అకాడమిక్ యాక్టివిటీస్, వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ ది స్పోర్ట్స్ యాక్టివిటీస్ and also the cultural activities in the college. So we are given some instructions and we'll also fund from the university regarding this research kani sports activities kuda we wanted to provide the funds with the help of the Director of Medical Education Dr. Raghunandan. We'll definitely, this is a 2011 established apart from the రిమ్స్ కడప కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ఇది ఉన్నాయి. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ల్యాకింగ్. డెఫినెట్గా ది బోత్ ద సూపరింటెండెంట్ అండ్ ప్రిన్సిపల్ దే పుట్ టుగెదర్, టాక్ టు ద లోకల్ ఎమ్మెల్యే అండ్ ఆల్సో ద మినిస్టర్ ఫర్దర్గా దీన్ని అభివృద్ధి చేయాలని డెఫినెట్గా నా వంతు సహకారం, అంటే బికాజ్ వైస్ ఛాన్సలర్ ఈజ్ కన్సర్న్ అబౌట్ ది అకాడమిక్ పార్ట్. సో డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్. With limited facilities, I think they are serving good. So I wish them all good luck. Definitely, త్వరలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు దినాభివృద్ధి చెందుతుందని. సో లోకల్ ప్రజాప్రతినిధులు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీళ్ళంతా కూడా సహకారంతో దీన్ని ముందుకు తీసుకుని ఈరోజు మన గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ పి చంద్రశేఖర్ గారు ఒంగోలు మెడికల్ కాలేజ్ తర్వాత హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఈజ్ వెరీ డైనమిక్ అండ్ యంగ్ అండ్ యాక్టివ్. చాలా విషయాలు ప్రామిస్ చేశాడు, విద్యార్థులను బాగా ఉత్తేజపరిచాడు సారు. సో సార్ చెప్పినట్టు అకాడమిక్ యాక్టివిటీస్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పి, ఇంకా కాలేజీని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి అయితే చెప్పాను.
అయితే అది చైర్మన్ దోర్నాలలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ముందుకు కొనసాగుతుంది. సైడ్ కొంచెం సైడ్కి నాడు రామరావు పెట్టండి. రామరావు పెట్టండి. రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 13/3/2026 శుక్రవారం సహరీ ఉదయం 4:58 ఇఫ్తారీ సాయంత్రం 6:25. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్ర సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సదస్సు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు. కొప్పోలు మసీదును 26 లక్షలతో అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఫ్లైఓవర్ నుండి రోడ్డు నిర్మాణంతో పాటు సైడ్ డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్స్చేంజ్ సిబ్బంది క్రీడలు ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు. సిబ్బంది మానసిక ఉల్లాసానికి క్రీడలు ఉపయోగపడతాయని సూచన. డి న్యూస్లో నేటి మాట. మన గురించి ఒకరు వేలెత్తి చూపుతున్నారంటే దానర్థం మన లోపం కాదు, వారికి నచ్చినట్లు మనం ఉండటం లేదని అర్థం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.